విదేశీ పర్యటనలు తగ్గించుకొని స్వదేశీ టూర్లకు ప్రాధాన్యత ఇవ్వాలన్న ప్రధాని మోదీ పిలుపును ప్రజలు పాటించాలన్నారు ఏపీ మంత్రి కందుల దుర్గేష్. పర్యాటకుల కోసం కొత్తగా హాలిడే ఇన్ ఏపీ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నట్లు ప్రకటించారు. పశ్చిమాసియా సంక్షోభ సమయంలో ఏపీ టూరిజాన్ని మరింత అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు మంత్రి కందుల దుర్గేష్. ఇందుకోసం హాలిడే ఇన్ ఆంధ్రప్రదేశ్ పేరుతో టూరిజం శాఖ ప్రత్యేక కార్యక్రమం చేపడుతున్నామని వివరించారు. ఇప్పటికే టూరిజం ఆపరేటర్లు, స్టేక్ హోల్డర్లు, ట్రావెల్ ఏజెన్సీలతో దీనిపై సమావేశమయ్యామని తెలిపారు. హోటల్ యజమానులు టారిఫ్ తగ్గించేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారన్నారు. టూర్ ఆపరేటర్లతో కలిసి మరింత ఆకర్షణీయ స్పాట్లను గుర్తిస్తామన్నారు. కేంద్ర సహకారం, సిఎస్ఆర్ నిధులతో మౌలిక సదుపాయాల కల్పన కూడా చేస్తామని తెలిపారు. హాలిడే ఇన్ ఆంధ్రప్రదేశ్ అనేటువంటిది ఒక క్యాంపెయినింగ్ ని ఒక సంవత్సరం పొడుగునా కూడా ఈ క్యాంపెయినింగ్ ని ఒక ఉద్యమం రూపంలో తీసుకెళ్లాలనేటువంటి ఆలోచన చేస్తా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ లో పర్యాటకులను ఆకర్షించి వేరే దేశాలకు వెళ్లకుండా ఇక్కడికి తీసుకురావాలంటే చేయాల్సినటువంటి పనులు ఏమిటి అనేటువంటి దాన్ని ఆలోచిస్తాం. డెస్టినేషన్ మ్యారేజెస్ కూడా తిరుపతి, అరకు లాంటి ప్రాంతాల్లో చేసుకునేలా ఆలోచించాలి. మన రాష్ట్రానికి వచ్చే టూరిస్టుల కంటే బయటకు వెళ్లే టూరిస్టులే ఎక్కువగా ఉన్నారన్నారు. విదేశాల్లో 37 లక్షల మంది ప్రవాసాంధ్రులు ఉన్నారని, వారంతా ఒక 5 విదేశీ కుటుంబాలు ఏపీకి టూరిస్టులుగా వచ్చేలా చేయగలిగితే టూరిజం అభివృద్ధి చెందుతుందని అభిప్రాయపడ్డారు.